ఎలా ఉంది మన తెలుగు భాష పరిస్థితి? తెలుగు భాష అయితే కమ్మనైంది, చాలా అద్భుతమైంది. యెస్. అది తెలుగు చదువుతుంటేనే ఒక అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి. కాకపోతే తెలుగు భాష పరిస్థితి మన ఇరు రాష్ట్రాల్లో, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంత ఆశాజనకంగా లేదు. ఓకే. ఎందుకంటే ఉర్దూ పదాలేవి, మరాఠీ పదాలేవి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో Correct. ఈరోజు తెలుగు వాళ్ళు ఉన్నారు. అవును. కనీసము హోటల్కి వెళితే రైస్ అంటున్నాం, బటర్ మిల్క్ అంటున్నాం, ఘీ అంటున్నాం, చట్నీ అంటున్నాం తప్ప వాటిని తెలుగులో ఉచ్చరించలేకపోతున్నాం. సో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మనం అనుకుంటున్నాం కానీ తెలుగు లెస్స కాదు, కానీ తెలుగు అయితే లెస్సుగా మాత్రం ఉందని చెప్పగలుగుతాం. బాగా చెప్పారు. అట్లాగే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. ఎవరన్నారు, ఎందుకు అన్నారు అసలు? చాలామంది ఏమనుకుంటారంటే ఇది సిపి బ్రౌన్ గారు అన్నారేమో అనుకుంటారు. అవును. చాలామందికి తెలియదు విషయం. ఓకే. నికోలో కాంటి అనేటువంటి ఒక రచయిత, ఓకే. ఒక చరిత్రకారుడు, ఇటలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మన తెలుగు భాషను చూసి ఇది కూడా మన భాషలాగే ఉంది ఓకే అని తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు. ఎందుకంటే తెలుగు అజంత భాష, ఇటలీ భాష కూడా అజంత భాష. అచ్చా అచ్చా. ఈ రెండు భాషల పదాలు అచ్చులతో ముగుస్తాయి. ఓకే. అదే తెలుగు, అదే ఇంగ్లీషు, సంస్కృత్, ఇతర భాషలన్నీ కూడా హల్లులతో ముగుస్తాయి. కరెక్ట్. సో అచ్చులతో ముగుస్తుంది కాబట్టి, అందంగా కనిపిస్తుంది కాబట్టి ఇది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి అనడం జరిగింది. ఓకే ఓకే. అట్లాగే గురుగారు, కవయిత్రి మొల్ల గారు, ఆమె జగద్విఖ్యాత కవయిత్రి, రచయిత్రి. ఆమెకి మన తెలుగునాట నిజంగా సముచిత గౌరవం దక్కిందా? దక్కిందని చెప్పాలి. ఓకే. ఆమె కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గోపవరం అనే ఒక గ్రామంలో ఓకే పుట్టింది. ఓకే. నేను కూడా కడప జిల్లాలో ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిని. ఆమె పుట్టినటువంటి ప్రదేశంలో కాకపోయినా ఆమె పుట్టినటువంటి జిల్లాలో పుట్టడంలో నాకు నా జన్మ కూడా గర్వకారణం. ఇదే గొప్ప కుటుంబం, సాహితీ కుటుంబం, అతిపెద్ద కుటుంబం. రాజన్న కవి వారసుడు మీరు. అట్లేం లేదు. ఇక్కడ ఏమైందంటే ఈమె పేరుతో సినిమాలు కూడా వచ్చాయి, కథానాయక మొల్ల అని చెప్పేసి. ఈమె పేరు యాక్చువల్గా ఆతుకూరి మొల్ల. ఓకే. వీరు కుమ్మరి కులానికి చెందినటువంటి రచయిత్రి. ఓకే. ఈమె చెప్పింది తనకు తానుగానే శ్రీకంఠ మల్లేశ్వరుడు నా చేత ఈ రచనను రచింపచేశాడు. ఓకే. స్వయంగా నేను గొప్ప రచయితనైతే కాదు ఓకే అని ఆమె స్వయంగా చెప్పుకుంది. గ్రేట్. అక్కడ మొల్ల బండ అని కూడా ఒకటి ఉంది ఆ ప్రదేశంలో, గోపురంలో. ఇప్పటికి ప్రజలు ఆ మొల్ల బండకు రోజు నిత్యం పూజలు చేస్తారు. కొన్ని గ్రంథాల్లో అల్లసాని పెద్దన అక్కడికి ఆ ప్రదేశానికి వచ్చినట్టు గ్రంథస్థం చేయబడింది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ ప్రదేశానికి వచ్చినట్లు గ్రంథస్థం చేయబడింది. ఓకే. అయితే గానుగపెంట హనుమంతరావు గారని ఒక మహాపురుషుడు, ఒక గొప్ప రచయిత, ఆయన కూడా కవి. ఆయన ఈ మొల్లా సాహితీ పీఠాన్ని పెట్టి ఆమె యొక్క రచనలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా ఆమెకు ఒక విగ్రహాన్ని పెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇప్పటికీ ప్రతి జయంతి, వర్ధంతి 2 కార్యక్రమాలను పాపం నిర్వహిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని సంరక్షిస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో గానుగపెంట హనుమంతరావు గారిని తప్పనిసరిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి వ్యక్తి ఉండడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా జీవించాలి అంటే ఆ వ్యక్తికి మంచి కొడుకైనా పుట్టాలి, లేదా ఆ వ్యక్తికి మంచి శిష్యుడైనా ఉండాలి. అలా ఇద్దరులో ఒకరుంటే చాలు, వాళ్ళు మరణించినా కూడా బ్రతికే అవకాశం ఉంది. ఆ విధంగా కథానాయక మొల్ల గారు ఈరోజు ఇంకా ఈ జనరేషన్ కూడా తను తెలుస్తోంది అంటే కారణం గానుగపెంట హనుమంతరావు లాంటి వ్యక్తులు. ఓకే ఓకే ఓకే. చాలా సంతోషం. కానీ గురుగారు, ఇవన్నీ చూస్తుంటే అసలు మన తెలుగు వారికి, అంటే మీరు తరచూ చెప్తుంటారు, బెంగాలీ వాళ్ళకు, తమిళనాడు వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకు ఉండే భాషాభిమానం మనకు లేదు అని. నిజంగా తగ్గిందా? వాస్తవంగా తెలుగు వాళ్లకు తెలుగు భాషాభిమానం మొదటి నుంచి తక్కువ, చిన్న చూపు. అచ్చా. వీళ్లకు ఇంగ్లీష్ భాష మీద బాగా మోజు. అవును. ఇతర భాషలనైనా నేర్చుకోవడానికి ముందు పోతారేమో, తెలుగు భాషను మెరుగుపరుచుకుందాం అనేటువంటి ఆలోచన ఎవరికి తక్కువ. అవును. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ భాష చూడండి,
తమిళియన్స్ని కానీ కన్నడీస్ని కానీ అవును. మరాఠీస్ని తీసుకుంటే బెంగాలీస్ని తీసుకుంటే వీళ్లకు భాషాభిమానం చాలా ఎక్కువ, భాష పట్ల గౌరవం ఎక్కువ. వాళ్ళు ఎంత ప్రేమిస్తారంటే భాషను, వాళ్ళు కలిస్తే ఆ భాషలోనే మాట్లాడుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళు అదే భాషను మాట్లాడుకుంటారు. అమెరికాలో ఇద్దరు తమిళ్ కలిస్తే తమిళేమో మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడుకోరు. మన తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్. తెలుగువాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా వాడికి ఇంగ్లీష్ వస్తే డెఫినెట్గా కొంచెం తెలిసినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఒక ఫ్యాషన్, మనం ఏం చేయలేం, ఇది ఒక దౌర్భాగ్యం. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కన్నడ ప్రాంతాల్లో కర్ణాటకలో ఉద్యమం జరుగుతుంది. దానికన్నా ముందుగానే తమిళనాడులో కూడా నేమ్ బోర్డ్స్ మీద, సైన్ బోర్డ్స్ మీద తమిళం లేకపోతే ఫైన్లు వేయడం జరిగింది. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, ఇట్లా ఈ విధంగా ఫైన్. సో అందరూ కొట్టేసి ఇంగ్లీష్ పదాలు కానీ ఇతర పదాలు కానీ ఏముంటే అవన్నీ కొట్టేసి తమిళంలోనే వాళ్ళు రాసుకున్నారు. ప్లస్ దాని కింద కావాలంటే ట్యాగ్ ఇంగ్లీష్లో పెట్టుకోండి కానీ తమిళం ప్రధానంగా ఆ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి కోరిక వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు భాషాభిమానాన్ని ఎప్పుడు కూడా చాటుకుంటూనే వస్తారు. భాష అంటే వాళ్ళకి అంత అభిమానం, మన వాళ్ళకి చాలా చిన్న చూపు. రైట్ అన్నగారు, ఇది చెప్పండి, మనం ఇట్లాంటి ఇప్పుడు కర్ణాటకలో ఏదైతే 60% కన్నడ అనే ఒక ఉద్యమం నడుస్తుందో అట్లాంటి ఉద్యమాన్ని మనం తెలుగులో చేయలేమా? చేయొచ్చు. ఒకటి, ఉద్యమము సమాజ హితం కోసం పుడుతుంది, అవును, సామాజిక పరిణామం కోసం పుడుతుంది, సామాజిక చైతన్యం కోసం పుడుతుంది. ఉద్యమం పుట్టిన తర్వాత కవులు, రచయితలు ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారు. ఉద్యమం పుట్టాలి అంటే దాని అవసరం ఏంటి? అది కలగాలి. ఆ అవసరం కలిగినప్పుడు ఆ ఉద్యమం పైకి వస్తుంది. లేదా మేధావులు కూర్చొని ఈ భాష ఈ విధంగా అంతరించిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం దీని కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవాలా, ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలా, ఒక ఉద్యమాన్ని బయటికి తీసుకురావాలా అనేటువంటి ఆలోచన వస్తే మాత్రం తప్పనిసరిగా తీసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా వృద్ధులు కాకుండా యువత ముందుకు రావాలి. యువతకు తెలుగు ఇక్కడ వచ్చు. యువతకు తెలుగు భాష, సంస్కృతి, ఈ లలిత కళల పట్ల, దీనివల్ల సమాజంలో జరిగే మంచి పట్ల వారికి చెప్పే మనుషులే లేరు. అదే కదా, ఆ పాఠశాలలో లేవు, ఆ చదువు లేవు. ఉన్న పాఠశాల ఎంతసేపు ఇంగ్లీష్ చదువుకోవడం, డిగ్రీలు పాస్ కావడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవడం, అమెరికా పోవడం, అంతే. తల్లిదండ్రులు మర్చిపోవడం, భాషను మర్చిపోవడం. దేవుని దేవుళ్ళు తల్లిదండ్రులే మర్చిపోయిన వాళ్ళు భాషను మర్చిపోవడం పెద్ద సమస్య కాదు.